శాంతి భద్రతలకు సంబంధించి మరి ఏదైతే మా పోలీసు మా డీజీపీ అని చెప్పి మా డీజీపీ ఎస్ కానీ శాంతి భద్రత క్షీణించిన నేపథ్యంలో మేము పూర్తిగా సభ నుంచి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళే బడ్జెట్ సమాధానం చెప్పుకోమని అధ్యక్ష, వాళ్ళే చేసుకోమని అధ్యక్ష. ప్రజల దగ్గరే ఆ విషయం తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మా చిన్న విజ్ఞప్తి అధ్యక్ష, వారు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. దయచేసి కూర్చోమని చెప్తున్నాను. మీ ద్వారా సభ్యుల్ని కోరేది ఏంటంటే, మీరు అనేక అంశాలని లేవనెత్తారు. మీ చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో, తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశంతో గందరగోళపరిచేదానికి మాట్లాడారు. సభలోంచి వినే ఓపిక లేకుండా పోతున్నారు అధ్యక్ష. రిప్లై ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై. కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. బాధాకరం అధ్యక్ష, అనేక ఆరోపణలు చేశారు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు. మౌనంగా ఓపికగా వాటన్నింటికీ సమాధానం చెప్పే అవకాశం ఉంది కదా, చెప్దాము అనేటువంటి ఆలోచనతో వెయిట్ చేస్తే వినకుండా పారిపోయారు అధ్యక్ష. ఎందుకు అనంటే, వారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పు అనేటువంటిది వాళ్ళకి తెలుసు అధ్యక్ష. వాళ్ళ మనస్సాక్షి తెలుసు అధ్యక్ష. ఒకే ఒకటి అధ్యక్ష, నేను ఎప్పుడో లాస్ట్ లో పోదాం అనుకున్నా, దీన్ని బిగినింగ్ లోనే ఒక అంశాన్ని టచ్ చేసి నేను సబ్జెక్ట్ లోకి వెళ్తాను అధ్యక్ష. ఎందుకంటే 4 రోజులు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధ్యక్ష, అనేక మంది సభ్యులు మాట్లాడారు, అనేక సలహాలు సూచనలు చేశారు. నేను సభలో లేకపోయినా 2 టీములు పైన కూర్చుని చాలా డీటెయిల్డ్ గా రాసుకున్నారు అధ్యక్ష. ఏ సభ్యులు ఏం లేవనెత్తారు, వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటివి. అందులో అరుణ్ కుమార్ గారు మాట్లాడారు, చిరంజీవిరావు గారు, రామ్ సుబ్బారెడ్డి గారు, మా అనురాధ్ గారు, లక్ష్మణరావు గారు, మరి రవిబాబు గారు, యనమల రామకృష్ణుడు గారు, కళ్యాణి గారు, తిరుమల నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు, చివరిగా బొత్స సత్యనారాయణ గారు. వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో అందరు స్పీచ్లు టెక్స్ట్ తెప్పించుకొని చూశాను అధ్యక్ష. బహుశా నేను అనకూడదు కానీ ఎవరో ఒకరే స్క్రిప్ట్ రైటర్ రాశారు అధ్యక్ష. ఒక బొత్స సత్యనారాయణ గారి దాంట్లో ఇంకో 2 మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప మిగిలిన వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడినవన్నీ కూడా స్క్రిప్ట్ రైటర్ ఎవరో ఒక్కరే రాశారు అధ్యక్ష. 2 అంశాలు అధ్యక్ష, దాంట్లో అప్పుల గురించి, సూపర్ 6 గురించి మాట్లాడారు తప్ప ఇంకా వేరే ఏ రకమైనటువంటి బడ్జెట్లో గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కనపడలేదు అధ్యక్ష. ఆ 2 గురించే డీటెయిల్డ్ గా చెప్దామనుకునేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. వాళ్ళు సభ్యులు లేరు కాబట్టి రాష్ట్ర ప్రజానీకం కోసం, ఈ మండలి రికార్డు కోసం కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇంతమంది సభ్యులు మాట్లాడిన తర్వాత వీళ్ళు ఒకే ఒక అంశాన్ని చెప్పి నేను చివరిలో చెప్దాం అనుకున్నా చెప్తాను అధ్యక్ష. వీళ్ళు తల్లికి వందనం మీద కేటాయింపులు లేవు అంటూ మాట్లాడారు అధ్యక్ష. 6484.75 కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేటాయించాం అధ్యక్ష. ఏ హెడ్స్ కింద కేటాయించామో కూడా చెప్తాను అధ్యక్ష. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కింద, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ కింద, సోషల్ వెల్ఫేర్ కింద, ట్రైబల్ వెల్ఫేర్ కింద, మైనారిటీస్ వెల్ఫేర్ కింద, క్రిస్టియన్ వెల్ఫేర్ కింద, ఈ పద్ధతుల కింద ఈ తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేశాం అధ్యక్ష. పోనీ ఇదేమన్నా కొత్త విధానం అధ్యక్ష? గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఇవే పద్ధతుల కింద ఆ రోజు వాళ్ళు 5,900 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మీకు సభ ముందు పెడుతున్నా అధ్యక్ష. కానీ ఈ కేటాయింపులతోనే ఆ పథకం నడవదు కదా అధ్యక్ష. ప్రభుత్వం రీఅప్రాపరేషన్ ఎక్కడి నుంచి ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకుని నడుపుతుంది అధ్యక్ష. సేమ్ కేటాయింపులు వాళ్ళు చేసి అదే కేటాయింపులు ఈరోజు మేం చేస్తే మమ్మల్ని వేలెత్తి చూపించే రకం అంటే దీన్ని ఏమనాలి, ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్జెక్ట్ లేకపోయే ముందు 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. 150 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత ఏంది? మేము మొట్టమొదటి రోజున తొలి సంతకం మాది మెగా డిఎస్సి 16,000 పోస్టులకి మేము సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష.
మా వెంకట్రావు గారు ఐవి గారు